మా ఫ్యామిలీలో ఎవరినైనా గద్దించడానికి ప్రయత్నించినా సరే నేను ఊరుకోను. ఇదే అసలు నిజం, ఇదే నిజం. ఇప్పుడు చెప్పు ఇప్పుడు. నీ వల్ల నిన్న రాత్రి మా నాన్నమ్మ ఆరోగ్యం చెడిపోయింది. పబ్లిసిటీ కోసం ఇంతకు తెగిస్తావా నువ్వు? అరే కట్టుకట్టుకుని గంగలో దూకండి. నీ పబ్లిసిటీ, నీ డబ్బు. నాకు కావాల్సిందల్లా మా చెల్లెలి సుఖం. అర్థమైందా? నీ తమ్ముడు తన జీవితాన్ని నాశనం చేశాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఈ బిడ్డ తన బిడ్డేనని? ఈ బిడ్డ తన బిడ్డే. మీ తమ్ముడు ఈ రిపోర్ట్ కూడా మార్పించేశాడు. అది నీకు అర్థం కావటం లేదా? మోసం చేశాడు వాడు. మీ అందరినీ కోర్టుకు లాగుతాను నేను. కానీ అంతకంటే ముందు మీ తమ్ముడు నాతో వచ్చి తీరాలి. అర్థమైందా? పద ఆకాష్. మా తమ్ముడిని ముట్టుకోవడానికి ప్రయత్నించినా సరే నేను చూస్తూ ఊరుకోను. ఇంతవరకు నేను నిన్ను నాన్నమ్మ వల్ల భరిస్తూ వచ్చాను, కానీ ఇప్పటికే చాలా చేశావు. పద, గెట్ అవుట్. నువ్వు నాతో రాక తప్పదు ఆకాష్. మళ్ళీ ఇంకోసారి మా ఇంటి చుట్టుపక్కల కనిపించినా తిరిగి వెళ్ళడానికి 2 కాళ్ళు ఉండవు. వస్తాను, మళ్ళీ వస్తాను. నా చెల్లికి న్యాయం జరిగే వరకు మళ్ళీ వస్తాను. మీరంతా అసలు పెద్ద మనుషులేనా? రాంగ్ స్టార్ అంటే వాట్ ఎవర్ యూ కాల్ యువర్ సెల్ఫ్. నేను అదంతా లెక్క చేయని తెలిసిందా? పద ఆకాష్. నేనెవరినో చూస్తానన్నావు కదా నువ్వు. పద. నీకు తెలీదా నేనెవరో? ఈ డబ్బు, ఈ పేరు నీలాంటి వాళ్ళు వచ్చి నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి సంపాదించలేదు నేను. నా కుటుంబం మీద అబద్ధపు నిందలు మోపుతావు నువ్వు. నాకు మా నాన్నమ్మ, మా చెల్లెలు, నా ఫ్రెండ్ వీళ్ళే అందరికన్నా ముఖ్యం. చూస్తావా? నేనెవరు నువ్వు చూస్తావా? చూడు. తీసుకెళ్లి బయటికి ఎంటేయండి. వదలండి. అభి, నువ్వు ఎందుకు తన అలా కొట్టావు? అయినా ఎవరినైనా ఇలాగైనా కొట్టడం? సర్వనాశనం చేస్తాను నేను వాడిని. అభి, కొంచెం నా మాట విను. నువ్వు అలా మాత్రం అనొద్దు ప్లీజ్. నువ్వు అలా చేయకూడదు. ప్రవీణ్, నా సంగతి నీకు తెలుసుగా. నానమ్మా, మీరేనే తనకి చెప్పండి కొంచెం. ఇక తను ఎవరేం చెప్పినా వినిపించుకునే రకం కాదు. నీకు తెలుసుగా తనెలాంటివాడో. ఎవరితోనైనా మంచిగా ఉంటే చాలా మంచిగా ఉంటాడు. ఒకసారి గనక తనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళని ఆ దేవుడే కాపాడాలి. Mom! You are awesome! You are a magician! Oh God! I'm so relaxed. Mom, నాకు ఎలాంటి కళ వచ్చిందో తెలుసా? ఆ కళలో అన్నీ నన్ను చెప్పుతో కొట్టి నన్ను బయటికి గెట్టేశాడు. అండ్ టాప్ ఆఫ్ దట్ నువ్వు కూడా నన్ను తిట్టేశావు. మామ్, అసలు ఇదంతా నువ్వు ఎలా చేసావు? అదంతా వద్దులే నాన్న, నీకసలు అర్థం కాదులే. నీకంత తెలివితేటలే ఉంటే నాకెందుకింత బాధ? మామ్ చెప్పు మామ్. అదంతా చాలా తేలిక. నేను అభిని ఒప్పించాను. మనం ఆ డిఎన్ఏ శాంపిల్స్ మన డాక్టర్కే ఇప్పించాలని. అప్పుడు రిపోర్ట్స్ లో ఎలాంటి తేడా జరగదని. దాంతో సరే అన్నాడు. తర్వాతేముంది? ఆ డిఎన్ఏ శాంపిల్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ముందే నేను వాటన్నిటిని మార్చేస్తాను. అసలు నీ శాంపిల్సే అక్కడికి వెళ్ళనప్పుడు ఆ రిపోర్ట్స్ నీవని ఎలా మ్యాచ్ అవుతాయి? ఇక నువ్వు పెళ్లి కొడుకు అవుతావు. నేను చెప్పిన పిల్లనే పెళ్లి చేసుకుంటావు. ఇక నువ్వు ప్రశాంతంగా నిద్రపోయి మంచి మంచి కలలు కను. నేను వెళ్ళి నాన్నమ్మతో మాట్లాడతాను పెళ్లి ఏర్పాట్ల గురించి. సురేష్, ఏమైంది? నీ కాలు బాగానే ఉన్నావు కదా? ఏమైంది? అయ్యో అయ్యో, బాగా దెబ్బలు తగిలాయి. ప్రజ్ఞ, నువ్వు వెళ్ళి రా బాబు. ముందు నువ్వు కూర్చో. జాగ్రత్త. దాదా, నువ్వు త్వరగా వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురా. అయ్యో, కూర్చో. అసలు అక్కడ ఏం జరిగింది సురేష్? నేను అభి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ
ఏంటి నా కోసం నువ్వు నీ ఉద్యోగం వదిలేసావా? కనీసం ఒక్కసారైనా నీ కుటుంబం గురించి ఆలోచించలేదా నువ్వు? అంటే ఇప్పుడు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది నీకు? నువ్వు కూడా ఆలోచించలేదుగా. నీ పరువు కోసం వదిలేశావు. నాకు కూడా నీ గౌరవం కంటే డబ్బు అంత ముఖ్యమేమీ కాదు సురేష్. ఎక్కడైతే నీలాంటి నిజాయితీ గల మనిషికి గౌరవం ఉండదో అక్కడ నేను ఉద్యోగం చెయ్యలేను. ఇక డబ్బు సంగతి అంటావా? ఈ లోకంలో ఉన్న ఉద్యోగం ఇదొక్కటే కాదు, వేరే చోట కూడా ఉద్యోగాలు దొరుకుతాయి. కానీ ప్రజ్ఞ, దయచేసి ఇంకేం మాట్లాడుకో. నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా సరే. నేనెక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు. మనం ఎక్కడికి వెళ్తున్నాము అనేది ముఖ్యం కాదు, వెంట ఎవరొస్తున్నారు అనేదే ముఖ్యం. ఏమైంది? ఇవాళ రాత్రి కూడా పనిచేస్తున్నావా? అవును, ఫైల్స్ అన్ని సరిగ్గా పెడుతున్నాను. రేపటి నుంచి నేను ఆఫీస్కి రాకపోయినా నాకు ఫోన్ చేసి అడగక్కర్లేదు. ఆ ఫైల్ ఎక్కడుంది, ఈ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయని ఆల్ దాట్. అంటే నువ్వు మళ్ళీ ఆఫీస్ వదిలేయాలనుకుంటున్నావు అన్నమాట. మీరు మరీ బలవంత పెడితే వదిలేక తప్పదుగా. ఏదైనా సమస్య వస్తే ఎక్కడొక్కడ వదిలేసి వెళ్ళిపోవడం నీకు బాగా అలవాటు అనుకుంటా. ఒకవేళ ఈ సమస్య నీలాంటిదైతే నాకదే అలవాటు. యు నో వాట్, ఒక్కోసారి నాకు నీ బాయ్ ఫ్రెండ్ మీద జాలేస్తుంది నిన్ను ఎలా భరిస్తున్నాడో అని. నాకే బాయ్ ఫ్రెండ్ లేడు. ఓ రియల్లీ? అయినా నువ్వంత అసహ్యంగా ఉంటువే, బాయ్ ఫ్రెండ్ లేకుండా ఎలా ఉంటాడు? అయినా మీరంత గొప్పగా ఏముండరు. అయినా మీకు బోల్డ్ మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. బోల్డ్ ఎంతమంది అంటే నీ ఉద్దేశం? మీకు అది కూడా చెప్పాలా? నాకు కనిపించడం లేదా? నేనేమైనా గుడ్డిదాన్నా? ఎంతో మంది అమ్మాయిలు ప్రతిరోజు మీకోసం వస్తూనే ఉంటారు. మీరు వాళ్ళని ఇగ్నోర్ చేస్తారు, వాళ్ళని తిడుతూ ఉంటారు, వాళ్ళని కోప్పడుతూనే ఉంటారు. కళ్ళకు కనిపించేదంతా నిజమే కావాలనేం లేదు. అలాగా? అంటే ఆ అమ్మాయిలందరూ మీకు స్నేహితులా, గర్ల్ ఫ్రెండ్స్ కదా? స్నేహితులు కాదు, గర్ల్ ఫ్రెండ్స్ కాదు, అసలు వాళ్ళంతా. ఎనీవే వదిలే. ఓ, స్నేహితులు కాదు, గర్ల్ ఫ్రెండ్స్ కాదు అంటే యు మీన్ టు సే టైం పాస్, అంతేనా? అయితే నేను దాన్ని షార్ట్ టర్మ్ రిలేషన్ అనాలా, లేక వెరీ షార్ట్ టర్మ్ రిలేషన్? నీకెలా అనిపిస్తే అలా అనుకోవచ్చు. ఐ డోంట్ కేర్. నాకు బుద్ధి లేదు. పర్సనల్ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నాను? ఐఎమ్ సో స్టూపిడ్. చాలా లేట్ అయిపోయింది. సురేష్ ని రమ్మంటాను. ఈ నెట్వర్క్ ఉంది, బహుశా నేను ఒంటరిగానే వెళ్ళాలేమో. సుఖంగా ఉండాలి. ఆంటీ ఒక్క నిమిషం. అదిగా శృతి వచ్చేసింది. అబ్బా ఎంత ముద్దుగా ఉందో. ఆకాష్, నేను నీతో కొంచెం మాట్లాడాలి ప్లీజ్. అరే తొందరగా వెళ్ళు. మొదటిసారి తన్ని చూసినప్పుడు నీకు పెద్ద కారు వచ్చింది.
ఇప్పుడు పెళ్లికి ముందే నీకు బంగ్లా ఇచ్చేలా ఉన్నారు. అది ఇస్లాండ్ లో ప్యాలెస్. అత్తయ్య గారు, ఇస్లాండ్ కాదు ఐలాండ్. నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండు. నిన్నెవరన్నా అడిగారా? ఇప్పుడు ఐలాండ్ అయినా ఇస్లాండ్ అయినా రెండు ఒకటే. మనకు కావాల్సింది బంగ్లా ఒకటి. నువ్వు వెళ్ళి చూడు. గీత, దేవుడి దయవల్ల ఈ పెళ్లి కాకూడదు. లేదంటే ఇవిడి గారు నన్ను ఎగతాళి చేసి చేసి నా బతుకే నరకం చేసేస్తుంది. వాట్ హ్యాపెండ్ బేబీ? వాట్ బేబీ? ఆకాష్ ఇదంతా ఏంటి? అసలు నేను అది చూస్తే కదా, అందులో ఏముందో నాకేం తెలుసు. అయితే చూసుకో, ఇందులో నీ మగతనానికి సాక్ష్యం ఉంది. ఇందులో నువ్వెప్పటికీ తండ్రివి కాలేవని స్పష్టంగా రాసుంది. యూ కాంట్ హ్యావ్ ఎ చైల్డ్. ఏం నువ్వు మాట్లాడేది? నీకేమైనా పిచ్చి పుట్టిందా శృతి? మనకి పిల్లలు పుట్టరు, నేను తండ్రిని గారులేనా? ఏమంటున్నావు నువ్వు? నేనేదో ఊహించి అనడం లేదు. ఇందులో ఈ రిపోర్ట్ లో ఏం రాసిందో అదే చెప్తున్నాను. ఇంత పెద్ద మోసం చేస్తావా నన్ను? ఇంత పెద్ద విషయం నా దగ్గర దాచిపెడతావా నువ్వు? యూ చీటర్! ఏ శృతి, లిసన్ టు మీ. మామ్, వీళ్ళంతా మనల్ని మోసం చేశారమ్మా. ఈ ఆకాష్ ఎప్పటికీ తండ్రి కాలేడట. అది ఈ మెడికల్ రిపోర్ట్ లో రాసుందమ్మా. పనికి మళ్ళీ రిపోర్ట్స్ అసలు ఇవి ఎక్కడి నుంచి తెచ్చారో ఏమో. అబద్ధాలు ఆడకు. నువ్వు టెస్ట్ చేయించుకున్నావా లేదా? నేను డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్నాను, కానీ ఈ టెస్ట్ డిఎన్ఏ టెస్ట్ ఎందుకు చేయించుకున్నావు నువ్వు? ఎందుకంటే ఊరికే. ఊరికేనా? వాట్ ఊరికే? అసలు ఏమిటిదంతా? ఇలా మా నుంచి ఎన్ని విషయాలు దాచిపెట్టావు? మామ్, నేను ఈ ఆకాష్ ని పెళ్లి చేసుకోలేను. అలాంటిదేం లేదమ్మా. నువ్వేదో అపార్థం చేసుకున్నావు. ఆకాష్ అసలు తండ్రి కాగలడా లేదా అన్నది కన్ఫర్మ్ అయ్యేదాకా ఆకాష్ ని శృతి పెళ్లి చేసుకోదు. మాకున్నది ఒకే ఒక కూతురు. మాకున్న ఆస్తిపాస్తులన్నీ కేవలం మా అమ్మాయి కోసమే. అలాంటప్పుడు మా అమ్మాయిని ఇలాంటి వాడికిచ్చి పెళ్లి చేయాలంటే ఇనఫ్! ఏంటి ఊరికే మా అమ్మాయి అంటూ వాగుతున్నారు? అది కూడా నా పెళ్లి రోజు, నా పెళ్లి మండపంలో ఇలా గెస్టులందరి ముందు నన్ను అవమానిస్తారా? నా మగతనాన్ని ప్రశ్నిస్తావా? నీకేం తెలుసు ఈ ఆకాష్ గురించి? వాట్ డు యు నో? అసలు నా పిల్లలు ఎంతమంది ఉన్నారో, ఏ విధుల్లో ఉన్నారో నాకే తెలీదు. నేను డిఎన్ఏ టెస్ట్ ఎందుకు చేయించుకున్నా అంటే అర్చన అనే అమ్మాయి నా బిడ్డకి తెల్లని చెప్పుకుంటుంది. అర్థమైందా? ఇప్పుడు విను, మీరంతా కూడా వినండి. ఆ బిడ్డకి తండ్రిని నేనే. రిపోర్ట్లో స్పష్టంగా రాసుంది ఆకాష్ ఆ బిడ్డకి తండ్రి కాదని. నువ్వు మీ చెల్లెలి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అలాగే బాబు, మీ చెల్లెల్ని తను ప్రేమిస్తున్నా ఆ కుర్రాడికి ఇచ్చి పెళ్లి జరిపించు. తనేమంటుందో విన్నా ఉన్నానమ్మా. ఎంత ధైర్యం చూసావా? నేను తండ్రిని కాలేనట. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇలాంటి వాళ్ళు ఎంతమంది అయినా వస్తారు, కానీ ఇలాంటి వాళ్ళ నుంచి నేను ఇన్సల్ట్ సహించలేను. ఐ కాంట్ టేక్ ఇట్. అండ్ యూ, హే, నీకు ఇప్పటికీ నా మీద డౌట్ ఉంటే చెప్పు. ఒక అమ్మాయిని తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను. తను చెప్పేది వింటే నీకే ప్రూవ్ అవుతుంది దట్ ఐ కెన్ బి ఎ ఫాదర్. తను చెప్పింది అబద్ధం అని చెప్పడానికి డిఎన్ఏ శాంపిల్స్ మార్చేశాను. కానీ నువ్వు ఇంతమంది ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? యు నో వాట్, ఇప్పుడు నేనే ఈ పెళ్లి చేసుకోవట్లేదు. టు హెల్ విత్ యూ, టు హెల్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ టు హెల్ విత్ దిస్ వెడ్డింగ్. ఇవాళ నువ్వు దేవుణ్ణి మరేం కోరుకున్నా అది కూడా ఇచ్చేసేవాడు. ఇప్పుడు నీ చేతిలో రిపోర్ట్స్ ఉన్నాయి, అవి నావి కాదు, అవన్నీ నకిలీవి. ఆ బిడ్డ నీదేనని అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నావు? ఎందుకంటే మా ఇద్దరికి ఎఫ్ఐఆర్ ఉంది. మేమిద్దరం గుడికి వెళ్ళి పెళ్లి కూడా చేసుకున్నాం. ఆ పెళ్లికి చిహ్నంగా తన కడుపులో ఉన్నది నా బిడ్డ. అది రుజువు చేయడానికి వాళ్ళ అన్నయ్య నాకు డిఎన్ఏ టెస్ట్ చేస్తే నేను ఆ డిఎన్ఏ శాంపిల్స్ మార్చేశాను. ఇవి మార్చేసిన శాంపుల్ రిపోర్ట్స్. నువ్వు ఇప్పటికీ నమ్మకపోతే చెప్పు, నేను ఇప్పటికీ రెడీ. నేను మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటాను. నేనేంటో నా మగతనం ఏంటో ప్రూవ్ అవుతుంది. అర్థమైందా? ఇదిగో తనే నేను చెప్పిన అమ్మాయి. ఈ అమ్మాయి నా బిడ్డకు తల్లి కాబోతుంది. ఇక నువ్వు నన్ను నమ్మట్లేదు కదా? 1 సెకండ్. చెప్పు వీళ్ళకి, రా నాతో, నిజమేంటి చెప్పు. నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నేనే అని చెప్పు. ఈ శృతి ఏమో అందరి ముందు నేను ఫాదర్ని కాలేనని గొడవ చేస్తుంది. ఈ విషయంలో నువ్వే కదా సాక్ష్యం. చెప్పు తనకి. సరిగ్గా చెప్పాడు ఆకాష్. ఆయనే నా బిడ్డకు కాబోయే తండ్రి. విన్నావు నువ్వు? విన్నావా తనేం చెప్పిందో? అర్థమైందా ఇప్పుడు? నువ్వేమో అందరి ముందు నేను తండ్రిని కాలేను గొంతు చించుకుని అరుస్తావా? అడిగావు కదా రుజువు, దొరికిందా రుజువు? నౌ కీప్ యువర్ మౌత్ షట్. వాట్?
స్పీక్ అప్. నేను ఈ పెళ్లి రద్దు చేస్తున్నాను. నీలాంటి వాడిని పెళ్లి చేసుకోవడం కంటే నేను బతికినంతకాలం పెళ్లి కాకుండా ఉంటేనే మంచిది. వాట్ ఎవర్, బట్ నేను నపుంసకుడిని కాదు, గుర్తుపెట్టుకో ఈ విషయం. మమ్మీ వెళ్దాం పద ఇక్కడి నుంచి. నేను చాలా పెద్ద తప్పు చేశాను తల్లి. ఆకాష్ నీ విషయంలో చేసింది చాలా పెద్ద తప్పు. ఇక నేను ఈ విషయంలో ఇంకా అన్యాయం జరగనివ్వను. స్వయంగా నేనే నీ పెళ్లి ఆకాష్తో జరిపిస్తాను. ఆకాష్కి నా మీద ప్రేమ లేదు, తనకి పుట్టబోయే బిడ్డ మీద ప్రేమ లేదు. కేవలం తనని తానే ప్రేమించుకుంటాడు. నేను ఒంటరిగా ఉంటున్న ఆ బిడ్డను నేనే పెంచి పెద్ద చేసుకుంటాను. నాకు ఆకాష్తో ఎటువంటి అవసరం లేదు. నేను మా ఊరికి వెళ్ళిపోతున్నాను. ఆకాష్ నన్ను గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు. అందుకని ఎలాంటి తప్పు చేశానని నా మనసులో ఎటువంటి గిల్టీ ఫీలింగ్ నాలో లేదు. కానీ ఆ పెళ్లిని ఆకాష్ పెళ్లిగానే ఒప్పుకోలేదు. అలాంటి వాడిని కేవలం మీరు చెప్పారు కదా అని నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేను నానమ్మా. నన్ను నడి రోడ్డులో ఒంటరిగా వదిలేసిన మనిషిని నేను ఎంత మాత్రం పెళ్లి చేసుకోలేను నానమ్మా. ఒకప్పుడు తన నన్ను రిజెక్ట్ చేశాడు, ఇప్పుడు నేను తనని రిజెక్ట్ చేస్తున్నాను. తనని జాగ్రత్తగా చూసుకో. తన కడుపులో ఉన్నది నా వంశపు వారసుడు. అలాగే అలాగే మ్యామ్. తల్లి, నేను నిన్నింతకు ముందు ఇంకా ఏం పనింది? అరే అసలు పని ఇంకా చేయలేదు. అమ్మా, అన్నయ్య ఒక ఇంటివాడు అయ్యే వరకు మనమిద్దరూ ఇక్కడి నుంచి అసలు వెళ్ళలేకూడదు. అర్చన, అసలు నీ ఉద్దేశం ఏంటి? అన్నయ్య, నా కోసం ప్రజ్ఞ వదిన పడిన కష్టం నిజానికి సొంతక్కైనా కూడా బహుశా పడేది కాదేమో. ఇక నుంచి కేవలం ప్రజ్ఞ వదిన గురించి ఆలోచించాలి. తన సంతోషం గురించి ఆలోచించు. తొందరగా తనని పెళ్లి చేసుకో. మేమిక్కడి నుంచి వెళ్ళక ముందే జరగాలి. నువ్వు సరిగ్గానే అన్నావు అర్చన. ఎప్పుడూ నీకు తోడుగా నిలబడతాను. ఎందుకంటే ఇప్పటికీ నా జీవితంలో నువ్వే అందరికంటే ముఖ్యమైన వాడివి. చాలు మామ్, చాలు. ముందేమో దెబ్బలు కొట్టిస్తావు, ఇప్పుడు ఏదో పూసి బాధ మరింత పెంచేస్తావు. ఊరికి నాటకాలాడకు. అసలు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ చెప్పాలా? ఎందుకు?
థ్యాంక్స్ ఎందుకు చెప్పాలంటే నేను అభి ముందు నిన్ను కొట్టి ఉండకపోతే మనిద్దరం ఒకటే అన్న సంగతి అభికి తెలిసిపోయేది. దాంతో నాకు మరిన్ని కష్టాలొచ్చుండేవి. ఏదో దేవుడి దయవల్ల నా బుర్ర నిండా ఎన్నెన్నో తెలివితేటలున్నాయి. నిన్ను నమ్ముకుంటే నన్ను బయటికి గెండించేవాడివి. ఇప్పటికైనా బాగుపడు పమ్మి. ఇకనైనా సరైన దారిలో వెళ్ళు. ఇంతవరకు ఎవరైనా ఇతరుల నెత్తి మీద కాళ్ళు పెట్టి ముందుకు వెళ్ళగలిగారా? నేను ఆరోగ్యం ఎలా ఉంది అడగడానికి నానమ్మ దగ్గరకు వెళ్తున్నాను. నువ్వు కూడా నాతో వస్తే నీకే మంచిది. రావా? నీ ఇష్టం. చూడు నాన్న, ఏదో నీ అదృష్టం బాగుండి ఆలియా అడ్డొచ్చి నిన్ను కాపాడింది. లేదంటే అబ్బి చేతిలో నువ్వు చెప్పు దెబ్బలు తినేవాడివి. మామ్ ప్లీజ్ మామ్, నన్ను అలా భయపెట్టుకో. అయితే నేను చెప్పేదొకటి విను. ఈ గదిలోంచి నన్ను అడగకుండా నువ్వు బయటికి వెళ్ళకు. అసలు అభి దగ్గరకైతే వెళ్ళనే వెళ్ళకు, తెలిసిందా? ఒకవేళ వెళ్ళక తప్పదంటే ఆలియాని తీసుకుని వెళ్ళు. ఇప్పుడిక ఆలియానే గట్టిగా పట్టుకోవాలనుకుంటాను. ఎందుకంటే ఆలియా ఎలాంటిదంటే అభితో వాళ్ళ నాన్నమ్మతో ఏ పనైనా చేయించగలుగుతాను.